ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ పార్కిన్సన్స్ అనేది ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. సో, మనకి ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు అనేది ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది? సో మీరు చెప్పినట్టు పార్కిన్సన్స్‌కి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది ఈ సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు కన్సల్ట్ చెయ్యరు. వాళ్ళకి అది ఒక డిసీజ్ అని దానికి మెడిసిన్ అవసరమని తెలియకపోవచ్చు. సో సిమ్టమ్స్ అంటే ఎస్పెషల్లీ ట్రబుల్సమ్ సిమ్టమ్స్ అంటే తన పనులు చేసుకునేటప్పుడు స్లో అయిపోవడం కానీ, లైక్ మేల్స్లో అయితే షేవింగ్ చేసుకునేటప్పుడు, బ్రషింగ్ చేసుకునేటప్పుడు, అదే ఇలా ఇలా కోంబింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి సింపుల్ యాక్టివిటీస్లో కూడా స్లో అయిపోవడం, లేకపోతే నడుస్తున్నప్పుడు బాగా ఎక్కువగా చేయి వణకడం, లేకపోతే నడక స్లో అయిపోవడం, నడుస్తుంటే కంట్రోల్ లేకుండా ముందుకు వెళ్ళిపోవడం, లేకపోతే పడిపోవడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు మేము మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో మెడికేషన్స్, ఇది పార్కిన్సన్స్ అనే వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది. అది బ్రెయిన్లో ఒక డోపమిన్ అనే కెమికల్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటుంది పార్కిన్సన్స్. సో ఆ కెమికల్ ఏదైతే బ్రెయిన్లో డెఫిషియెంట్ ఉందో అది మనం టాబ్లెట్స్ రూపంలో ఇస్తే అది ట్రీట్మెంట్ కింద హెల్ప్ అయ్యి వాళ్ళు మూమెంట్ కానీ, వాయిస్ కానీ, నడక కానీ, ఈ షేకింగ్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, సార్ ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఈ పార్కిన్సన్స్‌కి అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? సో మనకిప్పుడు పార్కిన్సన్స్కి వరల్డ్ వైడ్ ఏవైతే ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి మెజారిటీ ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఎవరికైనా డయాగ్నోస్ చేసినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ మెడికల్ మేనేజ్మెంట్, అంటే మందులతోనే మేనేజ్ చేస్తాము. చాలా ఏళ్ళ వరకు వీళ్ళు మందులతో చాలా బాగా రెస్పాండ్ అవుతారు. కరెక్ట్గా ట్యాబ్లెట్స్ టైంకి వేసుకుని డైలీ వేసుకుంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్, ఒక 4-5 ఏళ్ళ వరకు ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్స్ లాగా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. సో ఆ స్టేజ్లో ఎవరికి మెడిసిన్స్ తప్ప వేరే ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. బట్ కొంచెం డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కొంచెం మెడిసిన్తో రెస్పాన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. సో పార్కిన్సన్స్కి మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అయితే సర్జరీ అనమాట. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని ఉంటుంది. సో ఆ సర్జరీ అనేది మనకి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్గా ఉంది. అపోలో హాస్పిటల్స్లో కూడా మేము కామన్గా చేస్తున్నాము. సో ఈ సర్జరీ చేయడం ద్వారా మనం ఏదైతే ఇనిషియల్ మెడిసిన్స్ ద్వారా ఏదైతే మనం రెస్పాన్స్ తీసుకొచ్చామో అదే రెస్పాన్స్ని మనం చాలా ఏళ్ళు, ఒక 15-20 ఏళ్ళ వరకు లేకపోతే ఇంకా ఎక్కువ కూడా మేనేజ్ చేసి మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో, సార్ ఇప్పుడు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఈ సర్జరీ అనేది అంటే ఆ వ్యక్తికి పార్కిన్సన్స్ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు చేస్తే బెటర్ అంటారు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 స్టేజెస్ అనుకున్నాం కదా. సో యూజువలీ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 5 ఇయర్స్ డిసీజ్ మెడిసిన్స్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో ఆ స్టేజ్లో మనం యూజువలీ సర్జరీ అవసరం ఉండదు. అండ్ మరీ ఎర్లీగా చేస్తే కొన్నిసార్లు పార్కిన్సన్సా కాదా అని కూడా కన్ఫర్మ్ చేయలేకపోవచ్చు. సో ఫస్ట్ 3-4 ఇయర్స్ అయితే మాత్రం మెడిసిన్స్తో మేనేజ్ చేస్తే బెస్ట్. దాని తర్వాత ఒక ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ డిసీజ్ వాళ్ళకి మెడిసిన్స్తో రెస్పాండ్ అవుతున్నారు, కాకపోతే మధ్య మధ్యలో కొంచెం మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అన్న స్టేజ్లో, ఆ మిడిల్ స్టేజ్లో అనమాట. మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళడం దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గో ఫర్ సర్జరీ. అండ్ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎవరికైతే కొంచెం పెద్ద వయసులో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి కొంచెం సర్జరీ ఎర్లీగా చేస్తే బెటర్. ఎందుకంటే అడ్వాన్స్డ్ డిసీజ్ అవుతున్న కొద్దీ, అడ్వాన్స్డ్ ఏజ్ అవుతున్న కొద్దీ సర్జరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరికైనా 60స్లో 65-70కి క్లోజ్గా స్టార్ట్ అయితే మేబీ 2-3 ఇయర్స్కే మనం సర్జరీకి వెళ్తే బెటర్. యంగ్ ఆన్సెట్ కొన్ని 40స్లో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మెడిసిన్తో బాగా రెస్పాండ్ అవుతున్నారు అంటే మనం కొన్నేళ్ళు ఆగి ఒక బిట్వీన్ 5-6 ఇయర్స్ ఆ స్టేజ్ వరకు ఆగి మనం అప్పుడు సర్జరీకి వెళ్తే కరెక్ట్గా ఉంటుంది.